అదేంటి టైటిల్ ఇలా ఉంది అనుకున్నారు. టాక్సిక్ సినిమా ఫ్లాప్ కదా, మరి దిల్ రాజు ఎలా సేఫ్ అయ్యాడు అనేదే చాలా మంది ప్రశ్న. ఇక్కడే మన టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలివితేటలకి ముందు చూపుకి సలాం కొట్టాల్సిందే. ఎందుకంటే ఆయన టాక్సిక్ సినిమాని రిటర్న్ బ్యాక్ పాలసీతో కొన్నాడు. సూపర్ కదా, అసలు ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామా అని అందరూ అంటున్నారు. సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది విడుదలైన తర్వాతే తెలుస్తుంది. కానీ ఒక సినిమాను ఎంత భారీగా మార్కెట్ చేయాలి, ఎన్ని స్క్రీన్లలో రిలీజ్ చేయాలి, ఓపెనింగ్స్ను ఏ స్థాయికి తీసుకువెళ్లాలి అనే విషయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ముందుగానే భారీ ప్లానింగ్ చేస్తుంటారు. ముఖ్యంగా పాన్ ఇండియా హీరోల సినిమాలు ఒక భాషలోనే కాకుండా అన్ని మార్కెట్లలో భారీగా రిలీజ్ అవుతున్న ఈ రోజుల్లో థియేట్రికల్ రిలీజ్ విషయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తనదైన ముద్ర వేస్తుంటారు. ఇప్పుడు కన్నడ స్టార్ యష్ నటించిన టాక్సిక్ విషయంలో కూడా ఆయన చేసిన భారీ రిలీజ్ ప్లాన్ చర్చనీయాంశంగా మారింది. కేజీఎఫ్ సినిమాలతో దేశవ్యాప్తంగా స్టార్డమ్ తెచ్చుకున్న యష్ నుంచి వచ్చిన సినిమా కావడంతో టాక్సిక్ పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. పైగా యష్ ఈసారి గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో పూర్తిగా భిన్నమైన ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేశాడనే ప్రచారం సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళం సహా పలు భాషల్లో ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మరింత పెద్ద స్థాయిలో మార్కెట్ రావడానికి మరొక కారణం దిల్ రాజు రంగంలోకి దిగడమే. సాధారణంగా ఆయన ఒక డబ్బింగ్ సినిమాను తీసుకుంటే దాన్ని కేవలం అనువాద చిత్రంగా ట్రీట్ చేయకుండా నేరుగా తెలుగు స్టార్ హీరో సినిమాల స్థాయిలో ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. టాక్సిక్ విషయంలో కూడా అదే జరిగింది. యష్కు కేజీఎఫ్ తర్వాత వచ్చిన సినిమా కావడం, పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటికే అతనికి ఉన్న మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో వీలైనంత గ్రాండ్గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దిల్ రాజు ప్రయత్నించారు. అలా టాక్సిక్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో స్క్రీన్లు దక్కాయి. చాలా ప్రాంతాల్లో సాధారణంగా డబ్బింగ్ సినిమాలకు దొరకని స్థాయిలో థియేటర్లు కేటాయించడంతో ఈ సినిమా రిలీజ్ కు ముందే చర్చ మొదలైంది. అంతేకాదు, భారీ ఓపెనింగ్స్ కోసం టికెట్ ధరలను కూడా పెంచేందుకు ప్రయత్నాలు జరిగాయి. అంటే సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల నుంచి గరిష్ట స్థాయిలో వసూళ్లు రాబట్టేలా ఒక పూర్తి స్థాయి థియేట్రికల్ ప్లాన్ సిద్ధమైనట్లు కనిపించింది. అయితే సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. టాక్సిక్ కు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ట్రేడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సినిమాపై వచ్చిన నెగిటివ్ టాక్ కారణంగా మొదటి రోజు వచ్చిన బజ్ వేగంగా తగ్గిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సినిమా కంటెంట్ పై ప్రేక్షకుల నుంచి మిశ్రమంగా, కొన్ని చోట్ల తీవ్రంగా ప్రతికూలంగా స్పందనలు రావడంతో వసూళ్లపై ప్రభావం పడే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. తెలుగు థియేట్రికల్ హక్కుల కోసం భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టిన దిల్ రాజు పరిస్థితేంటి? సినిమా ఇంత భారీగా రిలీజ్ అయిన తరువాత టాక్ ఇలా ఉంటే ఆయన పెట్టిన మొత్తాన్ని ఎలా రికవర్ చేస్తారు అనే చర్చ సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ మొదలైంది. కొన్ని ట్రేడ్ రిపోర్ట్ల ప్రకారం తెలుగు హక్కుల కోసం దిల్ రాజు భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు ప్రచారం జరిగింది. సుమారు 80 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ మొత్తం విషయంలో అధికారికంగా పూర్తి వివరాలు బయటకు రాలేదు. అందువల్ల ఖచ్చితమైన లెక్క కంటే భారీ పెట్టుబడులతో ఈ హక్కులు తీసుకున్నారన్నదే ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రధాన అంశం. సినిమాకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చినా ఆ తర్వాత టాక్ బలహీనంగా ఉంటే లాంగ్ రన్లో వసూళ్లు నిలబెట్టుకోవడం కష్టమే. ముఖ్యంగా భారీ ధరకు హక్కులు తీసుకున్న సినిమాకు బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే మొదటి వారం నుంచే బలమైన కలెక్షన్లు రావాలి. టాక్సిక్ విషయంలో ఇదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారిందనే చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. బయటికి చూస్తే టాక్సిక్ వల్ల దిల్ రాజుకు భారీ నష్టం వస్తుందని అనిపించినప్పటికీ అసలు ఒప్పందం విషయంలో ఆయనకు రిస్క్ చాలా తక్కువగా ఉందనే ప్రచారం ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. సినిమా అంచనాలకు తగ్గట్టు ఆడకపోయినా దిల్ రాజును పూర్తిగా నష్టాల్లోకి నెట్టకుండా కొన్ని ప్రత్యేక నిబంధనలతో ఒప్పందం జరిగిందనే సమాచారం. ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనం ప్రకారం సినిమా ద్వారా నష్టం వస్తే ఆ మొత్తాన్ని నిర్ణీత సమయంలో తిరిగి చెల్లించే బాధ్యతను నిర్మాత వెంకట్ కె నారాయణ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు 45 రోజుల్లో నష్టాన్ని రికవర్ చేసేలా హామీ ఇచ్చినట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అసలు దిల్ రాజుతో ఈ డీల్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే ప్రశ్నకు కూడా ఆసక్తికరమైన సమాధానం వినిపిస్తోంది. టాక్సిక్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రిలీజ్ కావాలంటే దిల్ రాజు లాంటి బలమైన డిస్ట్రిబ్యూటర్ అవసరమని చిత్ర బృందం భావించిందట. కేజీఎఫ్ తర్వాత యష్కు తెలుగు మార్కెట్లో ఉన్న గుర్తింపు ఉన్నప్పటికీ ఒక సినిమాను భారీ స్థాయిలో థియేటర్లోకి తీసుకువెళ్లడానికి స్థానికంగా బలమైన నెట్వర్క్ అవసరం.
ఆ విషయంలో దిల్ రాజుకు ఉన్న అనుభవం, మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఆయనతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. యష్ కూడా ఈ ప్రాజెక్టులో నిర్మాణ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. అందుకే టాక్సిక్ ను కేవలం ఒక సినిమా మాదిరిగా కాకుండా తన మార్కెట్ను మరో స్థాయికి తీసుకువెళ్లే ప్రాజెక్టుగా ఆయన భావించినట్లు వార్తలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా తన సినిమాకు బలమైన మార్కెట్ ఏర్పడాలని యష్ కోరుకున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు ద్వారా భారీ రిలీజ్ దొరికితే ఆ లక్ష్యం నెరవేరుతుందని భావించినట్లు సమాచారం. ఇక దిల్ రాజు కోణంలో చూస్తే ఒక పాన్ ఇండియా స్టార్ సినిమాను తెలుగు మార్కెట్లో తన బ్రాండ్తో భారీగా రిలీజ్ చేయడం కూడా ఒక రకంగా మార్కెట్ పొజిషనింగ్ అనే చెప్పాలి. ఇప్పటికే తెలుగు సినిమాలను ఇతర భాషల్లో బలంగా తీసుకువెళ్లిన ఆయన ఇతర భాషల హీరోల సినిమాలను కూడా తెలుగు మార్కెట్లో భారీగా రిలీజ్ చేస్తూ తన డిస్ట్రిబ్యూషన్ బలాన్ని చూపిస్తున్నారు. టాక్సిక్ కూడా ఆ కోణంలో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావించినట్లు తెలుస్తోంది. ఇక యష్ భవిష్యత్తులో దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా వినిపిస్తుంది. టాక్సిక్ డీల్లో భాగంగా ఇలాంటి భవిష్యత్ కమిట్మెంట్ ఏదైనా ఉందా అన్నది మాత్రం అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త నిజమైతే మాత్రం దిల్ రాజు తీసుకున్న రిస్క్ ను మరో ప్రాజెక్ట్ ద్వారా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు సినిమా విడుదలకు ముందు టికెట్ ధరలు పెంచడం, భారీ సంఖ్యలో స్క్రీన్లు కేటాయించడం వంటి నిర్ణయాల వెనుక కూడా ఒక స్పష్టమైన లెక్క ఉన్నట్లు కనిపిస్తుంది. మొదటి వీకెండ్లోనే వీలైనంత ఎక్కువ వసూలు రాబట్టడం ద్వారా పెట్టుబడిలో పెద్ద భాగాన్ని తిరిగి తీసుకురావాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. భారీ స్టార్ సినిమాలకు ఓపెనింగ్ వసూళ్లు చాలా కీలకం కావడంతో టాక్సిక్ విషయంలో కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసినట్లు తెలుస్తోంది. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా దిల్ రాజు పూర్తిగా నష్టపోతున్నారనే ప్రచారాన్ని మాత్రం కొందరు ఇండస్ట్రీ వ్యక్తులు ఖండిస్తున్నారు. ఎందుకంటే ఒక డిస్ట్రిబ్యూషన్ డీల్లో కేవలం సినిమా కలెక్షన్లే కాకుండా ఒప్పందంలోని ఇతర నిబంధనలు, రికవరీ క్లాజులు, భవిష్యత్ బిజినెస్ కమిట్మెంట్లు కూడా కీలకంగా ఉంటాయి. అందుకే బయట కనిపించే కలెక్షన్ లెక్కల ఆధారంగా మాత్రమే దిల్ రాజుకు ఎంత నష్టం వచ్చిందో తేల్చడం సరైనది కాదనే అభిప్రాయం కూడా ఉంది. మొత్తానికి టాక్సిక్ సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ కంటే ఈ సినిమా చుట్టూ దిల్ రాజు పెట్టిన భారీ డీల్ ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తుంది. సినిమా భారీగా రిలీజ్ అయి మొదటి రోజు మంచి వసూళ్లు సాధించినా లాంగ్ రన్ లో పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు దిల్ రాజుకు నష్టం రాకుండా ఒప్పందం జరిగిందన్న వార్తలు నిజమైతే సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆయనకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చనే చర్చకు బలం చేకూరుతోంది.